రైట్. యేసయ్య పునరుత్థానం యొక్క ఫలితాలు, అది మనం చదువుతున్నటువంటి స్టడీ చేస్తున్నటువంటి ఆ యొక్క టాపిక్. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఉన్నటువంటి ఫలితాలు. ఓకే, ఫిలిప్పీ 3:10 చదువుకున్నాం. ఆ ఫిలిప్పీ 3:10లో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు ఇప్పుడు ఆ యొక్క పునరుత్థాన శక్తి అందుబాటులో ఉన్నది. రైట్, ఆ స్లైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫిలిప్పీ 3:10 ఆ 6th పాయింట్ అది. కాబట్టి మనకు ఈనాడు ఆ పునరుత్థానపు శక్తి అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని మనం ఆధారం చేసుకొని మనం గనక జీవించగలిగితే మనము దైవికమైన జీవితంలో మరి మనం జీవించవచ్చు. ఇక ఎవరైనా చదవండి, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ 17:31. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిబోయేడు ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. రైట్, మృతులలో నుంచి దేవుడు క్రీస్తుని లేపినందువలన ఇప్పుడు దేవుని యొక్క తీర్పు అన్నది కూడా, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రూవ్డ్. రైట్, దేవుని యొక్క తీర్పు అనేది ఉన్నది అని ఒక ప్రూఫ్ కోసం కూడా మనకు పునరుద్ధానము మనకి ఇక్కడ సహాయపడుతూ ఉన్నది. రైట్, సో అది అపోస్తలుల కార్యాలు 17:31లో. ఇక నెక్స్ట్ సేమ్ అదే అపోస్తలుల కార్యాల్లో 23:6. The judgment of God is proved because of the resurrection. Yeah, the judgment of God is proved. Okay. నెక్స్ట్ అదే బుక్ ఆఫ్ యాక్ట్స్ లో 23వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. అపోస్తలుల కార్యాలు 23:6. వారిలో ఒక భాగము సద్దుకీయులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించియో మృతుల పునరుత్థానమును గురించియో నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. గమనించండి, పౌలు చెప్పినటువంటి సందేశంలో ఒక భాగం మాత్రమే అది మీరు చదివినటువంటి వాక్యం అండి. అందులో మనకి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ద హోప్ ఆఫ్ రిజరక్షన్ కన్ఫర్మ్డ్. యేసయ్య మరి పునరుత్థానం ద్వారా జరిగిన ఫలితం ఏంటి అంటే, ఇప్పుడు మనము కూడా తిరిగి లేస్తాం. ఇంత ముందే మీకు అది నేను చెప్పినట్టున్నాను. 2వ కొరింథీ పత్రిక 4:14 కూడా పౌలు గారు దాన్ని ప్రస్తావించారు. ఇక్కడ కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. సో క్రీస్తు యొక్క పునరుద్ధానము ఏది మనకు అనుగ్రహిస్తుంది అంటే, ఏ నిరీక్షణ మనకు అనుగ్రహిస్తుంది అంటే, మన యొక్క పునరుత్థానం యొక్క నిరీక్షణ కూడా ఆయన పునరుత్థానము మనకు నిరీక్షణ కలిగజేస్తుంది. సో కాబట్టి దాని గురించి ఆయన మరి ఆ రోజున ప్రకటించారు. అయితే కొంతమంది నమ్మలేదు, కొంతమంది విశ్వసించలేదు. ఆ రోజుల్లో ముఖ్యంగా సద్దుకైలు, పరిసయ్యులు, సద్దుకైలు, ఈ హేరోదీయులు అనబడేవారు ఉన్నారు కదండి. యూదుల్లో తెగలు, అనేక తెగల్లో మరి పునరుత్థానం లేదు అని వాదించేవారు సద్దుకైలు, సాడిసెస్. పునరుత్థానం వారు నమ్మలేదు. కాబట్టి పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తుండగా చాలా మంది మరి పునరుత్థానము దాన్ని నమ్మలేదు. అయితే మరి ఆయన దాన్ని ఆధారాలతో మరి వాళ్ళకి వివరించడము జరిగింది. పునరుత్థానం ఎందుకు, దేని ఆధారం చేసుకుని చెప్పగలిగారు ఆయన? యేసయ్య పునరుద్ధారాన్ని ఆధారం చేసుకునే మరి మృతుల పునరుత్థానం లేక విశ్వాసుల పునరుద్ధానం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇక 1 పేతురు 1:4 చదవండి. 1 పీటర్ 1:4, అది 9th పాయింట్. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చాలా చాలా అద్భుతమైనటువంటి మాట అండి. ఇది చాలా లోతైనటువంటి విషయం. యేసయ్య యొక్క పునరుత్థానము తర్వాత జరిగిన ఫలితం ఏంటి అంటే, ద ఇన్హెరిటెన్స్ ఫర్ ద సెయింట్స్.
పరిశుద్ధులకు దేవుడు భద్రపరిచినటువంటి స్వాస్థ్యము అనేది ఇప్పుడు మనకు అది అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడు? పునరుత్థానము తర్వాత విశ్వాసులకు, పరిశుద్ధులకు, ఆయన్ని ఆరాధించే వారికి, ఆయన్ని విశ్వసించే వారికి, ఆయన నామాన్ని ధరించుకొని జీవించే వారికి అక్షయమైన, అంటే క్షయము కానిది, నశించిపోనిది, వాడబారని, అంటే అది వాడిపోదు, లేక నిర్మలమైనటువంటి అంటే శుద్ధమైనది, అటువంటి స్వాస్థ్యము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన గొప్ప రాజ్యములో మనకు అటువంటి స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్ లేక ప్రాపర్టీ, ఆస్తిని, ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఆస్తి లేక స్వాస్థ్యము మన కొరకే భద్రపరచబడి దాచబడి ఉన్నది. రైట్? సో ఇది ఎలాగ సాధ్యం అంటే ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా అది సాధ్యపడింది. కాబట్టి ప్రభు యొక్క పునరుత్థానము ఈనాడు మనకు వాడబారని, నిర్మలమైన, పరిశుద్ధమైన, అక్షయమైనటువంటి స్వాస్థ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. ఇక చివరిగా ప్రకటన 1:18 ఇంత ముందే చదువుకున్నాం ఆ వాక్యాన్ని. సో అందులో పునరుత్థానము ద్వారా మరి జరిగిన ఫలితము ఏంటి అంటే కాంకర్ డెత్ అండ్ హేట్స్, మరణమును పాతాళమును ఆయన జయించాడు. సో కాంకరింగ్ డెత్ అండ్ హేట్స్, మరణమును పాతాళమును మరి ఆయన జయించున్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 1:18. కాబట్టి అది ఎలా సాధ్యపడింది? మరణం యొక్క తాళపు చెవులు, అలాగే పాతాళ లోకం యొక్క తాళపు చెవులు, అంటే దాని మీద అధికారం. ఆ తాళపు చెవులు దానికి గుర్తుగా, అధికారానికి గుర్తుగా ఉన్నాయి, హక్కుకి, అధికారానికి గుర్తుగా ఉన్నాయి. ఆయన ఆధీనంలో, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సో కాబట్టి పునరుత్థానం తర్వాత మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు దాని మీద దాని యొక్క అధికారం కూడా ప్రభు పొందుకున్నారు. సో ఇదంతా కూడా ఎలా సాధ్యపడింది అంటే ఇట్ ఆల్ హ్యాపెండ్ త్రూ ద రిజరక్షన్. పునరుత్థానం ద్వారా అది సాధ్యపడింది. కాబట్టి ఈ రోజున యేసయ్య పునరుత్థానం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు గొప్ప స్వాస్థ్యము దాచబడి ఉంది. గొప్ప విజయాన్ని మనం పొందుకుంటున్నాం. ఓకే, సో ఇక చివరిగా నేను ఈ రోజున మీతో పంచుకోవాలనుకున్న బైబిల్ స్టడీలో షేర్ చేయాలనుకున్న టాపిక్ ఏంటంటే మెసేజ్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్. యేసయ్య యొక్క పునరుత్థాన సందేశము ఎటువంటి సందేశం అది? ఈనాడు విశ్వాసులుగా మనకు దాన్ని ఎలా అన్వయించుకోవాలి? యేసయ్య పునరుత్థానము అని చెప్పిన వెంటనే, లేక దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉండగా, చర్చించుకుంటూ ఉండగా, అది మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది? ప్రపంచానికి, సార్వత్రిక సంఘానికి, యూనివర్సల్ చర్చ్కి, సార్వత్రిక సంఘానికి, విశ్వాసులందరికీ ఎటువంటి సందేశం ఇస్తుందో అది చూసి మరి మనము ముగించుకుందాం. ఒక 10 విషయాలు ఇందులో ఉన్నాయి. త్వరగా నేను వాటిని చెబుతాను. ఆల్రెడీ స్లైడ్ మీద మీకు చూపిస్తున్నట్టుగా ఆ వాక్యాలన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు వాటిని నోట్ చేసుకుంటే సరిపోతుంది, రాసుకుంటే. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుదామండి. చదివిన తర్వాత నేను వాటిని క్లుప్తంగా వివరిస్తాను. చదవండి. మొదటి పాయింట్, యోహాను సువార్త 20:15. జాన్ 20:15 చదవండి. త్వరగా మైక్ ఆన్ చేసుకోండి. చదివేవారు John 20:15. Pastor Ji, I'll just go to look after Amma, please. Can Sure, I go? sure. Yeah, sure. Okay, no problem. Okay, యోహాను 20:15 తీసుకున్నారంటే చదవండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ మగ్దలేనే మరి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆమె బాధతో సమా దగ్గర ఉంది. మరి అక్కడ ప్రభువే ప్రత్యక్షమైన తర్వాత కూడా వెంటనే గుర్తుపట్టలేదు. అక్కడ పనిచేసే ఒక తోటమాలి అనుకుని ఆమె, అయ్యా, నువ్వేమని తీసుకుని ఆయన ఎత్తుకుని పోయింటే నాకు ఆయన అప్పగించని చెబుతూ ఉంది. అయితే వెంటనే ప్రభువారు, ఇదిగో నేనే అని తనను తాను బయలుపరుచుకొని ఆమెతో మరియా అని చెప్పినప్పుడు వెంటనే
రబ్బీ అని ఆమె గుర్తుపట్టడం జరిగింది. సో ఒక విధంగా ఆమెకు ఆ పునరుత్థానం సందేశం ఏంటి అంటే ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ కాన్సులేషన్, అంటే ఆదరణతో కూడిన సందేశం అండి. ఈ రోజున మనకు కూడా ఆదరణ ఎలా లభిస్తుంది, దేని ద్వారా లభిస్తుంది, ఎవరు మనకు ఆదరణ ఇస్తారంటే యేసయ్య పునరుత్థానమే నిన్ను నన్ను ఆదరిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది ఎవరంటే పునరుత్థానుడైన యేసయ్య. క్రైస్ట్ హూ ఇస్ రిజరెక్టెడ్, హీ గివ్స్ us ద కంఫర్ట్ అండ్ కాన్సలేషన్. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా పునరుత్థానము యొక్క సందేశం ఏంటంటే అది మనలను ఆదరించే సందేశం. దిస్ మెసేజ్ గివ్స్ us కంఫర్ట్ అండ్ కాన్సలేషన్. మొట్టమొదటిగా. ఇక రెండోదిగా చదవండి ఎవరైనా తీసిన వారు. మత్తయి సువార్త 28:18 త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. రైట్, చాలండి. యేసయ్య పునరుత్థానం యొక్క సందేశం ఏంటంటే ఆత్మీయ అధికారము. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ. యేసయ్య గమనించండి, ఆయన మనకు కూడా ఆత్మీయ అధికారాన్ని ఇచ్చాడు విశ్వాసునిగా. ఆయన అధికారం కలిగి ఉన్నాడు. పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారము నేను కలిగి ఉన్నాను చెప్పారు యేసయ్య. అదే అధికారం మీకు ఇస్తున్నాను. ఆ అధికారాన్ని మీరు ఉపయోగించి మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నా నామంలో మరి అనేకుల్ని శిష్యులుగా తయారు చేయండి. మరి మీరు ఏవైతే నా వలన విన్నారో ఆ సంగతులు ఇతరులు కూడా నేర్పించండి అని ఆయన చాలా విషయాలు చెప్పారు కదండి. మరి అవన్నీ కూడా మనం వెళ్ళి చేయాలంటే మనకు ఒక అధికారం మనకు కావాలి. రైట్, ఏదైనా పని చేయాలంటే దానికి సంబంధించినటువంటి అధికారం. గవర్నమెంట్లో ఒక వ్యక్తి ఒక జాబ్ మరి చేయాలంటే ఆ గవర్నమెంట్ వారి తరఫున, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున అధికారం ఉండాలి. రైట్, కాబట్టి అప్పుడే అతను ఆ అధికారిని గుర్తించడం జరుగుతుంది. రైట్, అతను కూడా పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సేమ్ వే ఇప్పుడు మనకు అధికారం ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు కాదు, లేక ఇంకొక ప్రైవేట్ వ్యక్తులు కాదు, సాక్షాత్తు ప్రభువైన యేసే నీకు నాకు ఆత్మీయ అధికారం ఇచ్చాడండి. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఆ ఆత్మీయ అధికారం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ ఆత్మీయ అధికారంతోనే నీవు నేను సాతానుతో పోరాడడానికి, దురాత్మ చీకటి శక్తుల సమూహంతో పోరాడడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ లోకంలో మనం ఎన్నో రకాల ఒత్తిళ్లు గుండా వెళ్తుంటాం కదండి. సాతాను మన మీద దాడి చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6:12 ప్రకారం చూస్తే మనం రోజు కూడా ఆత్మీయ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో గెలవాలి అంటే, పోరాడాలంటే మనకు ఆత్మీయ అధికారం కావాలి. ఆ ఆత్మీయ అధికారం ఎవరిస్తారు? పునరుద్ధరణను క్రీస్తు నీకు నాకు ఆయన ఇస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకొని మనము పోరాడినప్పుడు విజయాన్ని పొందుకుంటాం. అలాగే మనం ఆయన పరిచర్య చేయాలి అన్నా, లేక దురాత్మలను వెలగొట్టాలి అన్నా, ఒక వ్యక్తికి క్రీస్తు ప్రేమ ప్రకటించాలి అన్నా, బాధలో ఉన్న వారికి ఆదరణ ఓదార్పు కలిగించాలన్నా, లేక బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించాలి అన్నా, అన్నిటికీ కూడా మనకు కావాల్సింది ఆత్మీయ అధికారం. మనకు కావాలి స్పిరిచువల్ అథారిటీ. అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పునరుత్థానం క్రీస్తు దగ్గర నుంచి మనకు అది వస్తుంది. మూడవదిగా చదవండి తీసిన వారు. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన. చాలండి, గమనించండి. ఇక్కడ ఒక 2 విషయాలు మనం చూద్దాం. ఇందులో ఏంటంటే మొట్టమొదటిగా ఈ పునరుత్థానం యొక్క సందేశం ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని చదివారు కదమ్మా. కాబట్టి ఈ యొక్క సందేశం ఏంటి అంటే పునరుత్థానం సందేశము రక్షణ ఒక వ్యక్తికి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువు తిరిగి లేచాడు అని తన హృదయంలో నమ్మితే ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు. ప్రభు దేవుడు అని విశ్వసిస్తే, ఆయన దేవుడు అతని మృతులో నుంచి లేపాడని నమ్మితే అతడు రక్షించబడుతున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు సంబంధించినటువంటి సందేశం. రక్షణ అంత మాత్రమే కాదు, ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ గ్రేట్ కమిషన్ ఆల్సో. అంటే ప్రభు ఒక గొప్ప ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు. పునరుత్థానం చెందిన తర్వాత వెళ్ళండి, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకా
చాలా విషయాలు నమ్మిన వారి వల్ల ఇలా సూచక్రియలు ఉన్నాయని చెప్పి అక్కడ చాలా వాక్యాల కింద ఉన్నాయి కదా. కాబట్టి మనకు ఆయన కమిషన్ ఇస్తూ ఉన్నాడు, ఒక ఆజ్ఞ మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను మనం పాటించాలని ఆ పునరుద్ధరణని క్రీస్తు కోరుకుంటూ ఉన్నారు. అలాగే మరి అదే అధ్యాయం చూస్తే మనకు దేవుడు అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి, స్వస్థతలు ఇవన్నీ కూడా చేయడానికి కూడా పునరుద్ధరణని క్రీస్తే మనకు సూపర్ న్యాచురల్ పవర్ ఇస్తూ ఉన్నారు. అసాధారణమైన శక్తి లేక దైవికమైన శక్తి, పరలోకం నుంచి మనం పొందుకునే శక్తి కూడా ఈ పునరుద్ధరణని క్రీస్తే మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. 3 విషయాలు అక్కడ మనం చూడగలం మార్కు సువార్త 16. ఇక నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 1:5 రండి. యెహోవా నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని ఎవరు మనకి ఇస్తారు? బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ముందే చెప్పారు కదండి, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తూ ఉన్నాను, అయితే నా తర్వాత వచ్చే వ్యక్తి నాకన్నా గొప్పవాడు, ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇస్తాడు, మరి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు అని ఆయన గురించి, ప్రభు గురించి ముందుగానే ఆయన మార్గాన్ని సరళం చేయడం నేను వచ్చానని ఆయన చెప్పారు బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి ప్రభువే మనకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చే దేవుడు. కాబట్టి పునరుద్ధానం చెందినటువంటి యేసు విశ్వాసులందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అదే అపోస్తుల కార్యాలు, అంటే అక్కడ స్లైడ్ మీద లేదు కానీ మీరు తర్వాత ఫ్రీ టైంలో చదువు 2వ అధ్యాయం కూడా చదవండి. అక్కడ మరి అందరూ కూడా యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేస్తూ కనిపెడతారు 10 రోజులు. ఆయన పునరుద్ధానం తర్వాత 10 రోజులు అక్కడ వారు ఉండి కనిపెట్టినప్పుడు తర్వాత ఒకానొక దినమున దేవుని శక్తి వారి మీద అందరికి దిగి రావడం జరుగుతుంది. దిగి వచ్చిన తర్వాత మనం చూస్తాం కదా, గొప్ప కార్యాలు జరిగాయి. పేతురు నిలబడి వాక్యము సువార్త ప్రకటిస్తే సుమారు 3,000 మంది ముందుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని రక్షణ పొందారు. బాప్తిస్మాన్ని తీసుకొని మరి సంఘముగా, మొదటి సంఘము అక్కడే స్టార్ట్ అయింది పెంతెకోస్తు దినమున. మరి అవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు, పునరుద్ధరణని క్రీస్తు చేసినటువంటి కార్యం అది. కాబట్టి పరిశుద్ధాత్మలు చేత నింపడం అక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక 7వ విషయం చదవండి, యోహాను 20:23. మీరు ఎవరి పాపములు క్షమించుతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిల్చుండనిత్తురో అవి నిల్చుండునని వారితో చెప్పాను. పునరుత్థానం యొక్క సందేశం ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణకు సంబంధించిందే ఈ యొక్క పునరుత్థానం యొక్క సందేశం. కాబట్టి ఆ పునరుత్థానం యొక్క సందేశం మన పాపాలను క్షమించడం మాత్రమే కాకుండా మనం ఇతరుల పాపాలను కూడా క్షమించినప్పుడు అది వారి పాపాలు కూడా క్షమించబడతాయి అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. సో కాబట్టి పునరుద్ధరణ క్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ. ఉచితముగా మన యొక్క పాపము, అది జన్మ పాపమైన లేక కర్మ పాపమైన రెండింటిని కూడా మరి ప్రభువు క్షమించే దేవుడై ఉన్నారు. సో పునరుద్ధరణ క్రీస్తే మన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసే దేవుడై ఉన్నారు. ఇక తర్వాత అదే అధ్యాయంలో 29వ వాక్యం కూడా చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయనైతే తోమా గురించి కదా, ఆయనైతే మరి చూసి నమ్మాడు, చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ఈ పునరుత్థానం సందేశం ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ ఫెయిత్, నమ్మకం. రైట్? మనమైతే ప్రభుని ఇప్పుడు చూడట్లేదు కదండి, అంటే భౌతికంగా చూసి మనమేమి నమ్మలేదు ఆయన్ని. విశ్వాసపు నేత్రాలతో మనం చూసాం, లేదు దర్శనంలో కూడా మనం చూసినా కూడా భౌతికంగా చూడడం కాదు కదా, ఆత్మీయంగా మన ఆత్మ నేత్రాలతోనే ఆ దర్శనాన్ని కూడా చూడడం. కాబట్టి అలాగైనా మరి మనం ధన్యులే. ఎందుకంటే భౌతికంగా యేసయ్యని చూచి తోమాలాగా మనం నమ్మలేదు, కానీ
ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన దేవుడని ఆయన మీద విశ్వాసం ఉంచి మనం నమ్ముకున్నాం. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు, లేక నాకు ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని నమ్మి మనం విశ్వాసం ఉంచాం. కాబట్టి ఈ పునరుత్థానం సందేశం ఏంటి అంటే అది ఇట్స్ అ మెసేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడినటువంటి సందేశం. ఇక తర్వాత నెక్స్ట్ చాప్టర్లోకి రండి. యోహాను 21వ అధ్యాయానికి వచ్చి అక్కడ 15వ వాక్యము 20వ వాక్యం చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యెహోవా కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. గమనించండి, ఈ పునరుత్థానం సందేశం ఏంటి అంటే ఇట్స్ అ మెసేజ్ ఆఫ్ లవ్. ఈ పునరుత్థానం దేవుని ప్రేమను గురించి వివరించేదే ఈ పునరుత్థానం సందేశం. అందుకే పునరుత్థానం చెందిన తర్వాత యేసయ్య పేతురుని, ఒక గురించి చెప్పాలంటే పేతురే ఆ విశ్వాసంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోవడానికి. ఆయనకి చనిపోయారు, మన భవిష్యత్తు ఏంటి, మన బ్రతికేంటి, మన పోషణ ఏంటి, మనం ఏదో పని చేసుకోవాలన్నట్టుగా ఆ విశ్వాసం మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ సముద్రం మీద ప్రభు ప్రత్యక్షమై ఆయన కృప చూపించి ప్రేమతో మళ్ళీ పేతురుని తన వైపుకి ఆయన ఆకర్షిస్తూ, నేను నీకు తోడుగా ఉన్నాను పేతురు, నేను నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నీకు తోడుగానే ఉంటాను, నువ్వెందుకు ఇంకా సందేహిస్తున్నావు, అనుమానిస్తూ మళ్ళీ ఈ పని చేస్తూ ఉన్నావు అని, నువ్వు నా పని కదా చేయాల్సింది, నా గొర్రెలు నీవు మేపాలి కదా, నా సేవ చేయాలి కదా, సువార్త ప్రకటించాలి కదా, దేవుని రాజ్యాన్ని కట్టాలి కదా అని మళ్ళీ ప్రేమ చూపించారు యేసయ్య. అతను అక్కడ గద్దించి, అతను దూషించి లేక తీర్పు తీర్చడం ఏం మనకు లేదు. ఈ షోడ్ లవ్. అంటే ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఏంటంటే ఇట్స్ మెసేజ్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడినటువంటి సందేశము. మనము కూడా ఒక వ్యక్తికి క్రీస్తు గురించిన సువార్త చెప్తున్నామంటే మనం ఎటువంటి సందేశాన్ని అందిస్తున్నామండి? వారికి ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాం. ఎస్, వీఆర్ కన్వేయింగ్ ద మెసేజ్ ఆఫ్ లవ్. అది చాలా ప్రాముఖ్యమైనది. అది దైవిక ప్రేమ, అగాపే అని గ్రీక్ భాషలో అంటారు. ప్రేమకు అనేక మాటలు వాడబడ్డాయి గ్రీక్ లో. అగాపే అనేది దేవుని ప్రేమకు సంబంధించింది. అది యథార్థమైన ప్రేమ, లేక నిస్వార్థమైన ప్రేమ, లేక శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. మనం 1 కొరింథీ పత్రిక 13 చదువుతాం కదండి, ప్రేమ యొక్క లక్షణాలన్నీ కూడా తర్వాత మీరు చదవండి. అది దేవుని ప్రేమ. సో పునరుత్థానం యొక్క సందేశం ఏంటంటే ప్రేమ సందేశం, ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ లవ్. ఇక చివరిగా మత్తయి సువార్త 28:20 చదవండి, ముగించుకుందాం ప్రార్థన చేసుకుని. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా ఇది ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. యేసయ్య ఏం చెప్పారు? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగానే ఉంటాను. సో పునరుత్థానం చెందిన యేసు ఆ మాటలు చెప్పారు. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ రోజుల్లో అందరూ ప్రార్థన పూర్వకంగా ఇక అందరూ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి 12 శిష్యులు కూడా 11, తర్వాత మత్తయ్య అని ఇంకొక శిష్యుడిని ఏర్పాటు చేస్తున్నారు కదా, 12వ స్థానంలోకి వచ్చారు అతను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ రీతిగా దేవుని సేవ చేయడానికి అనేక ప్రాంతాలకు వారు వెళ్ళి దేవుని యొక్క నడిపింపుతో దేవుని యొక్క ప్రేమను వాళ్ళు ప్రకటించగలిగారు. ఎందుకు? ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాళ్ళు భయపడకుండా, మరి వెనుదిరగకుండా ఎందుకు వారు సేవ చేయగలిగారు? యేసయ్య సన్నిధి వారికి తోడుగా ఉంది అని వారు విశ్వసించారు. ఎందుకు? ఆయన చెప్పారు ఆ మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఆ మాట వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, వారి హృదయంలోకి తీసుకుని విశ్వసించారు కాబట్టి, మరి అలాగ ధైర్యంగా వాళ్ళు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికైనా వెళ్ళి ధైర్యంగా అన్యుల మధ్యలో, దేవుని ఎరగని వారి మధ్యలో, మరి ముఖ్యంగా తోమా గారు మన దేశానికి వచ్చినప్పుడు క్రీస్తు శకం 52లో మరి హైందవుల మధ్య, దేవుని ఎరగని వారి మధ్య, విగ్రహారాధన చేసే వారి మధ్య మరి ధైర్యంగా సేవ చేశారు. చివరికి వారే అతన్ని మరి చెన్నైలో అతని త్రిశూలాలతో పొడిచి చంపివేశారు. మరి అయినా కూడా ధైర్యంగా ఆయన ఉండగలిగారు. ఎందుకు?
యేసయ్య సన్నిధి ఉంది అని వారు గమనించారు. ఎందుకంటే పునరుత్థానం చెందిన యేసయ్య వారు చెప్పారు. పునరుత్థానం చెందిన యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, యుగ సమాప్తిలో నేను మీకు తోడుగా ఉన్నాను అని వారికి ఆయన చెప్పారు. రైట్. సో కాబట్టి ఈ రోజున ఆ క్లాస్ ఇంతటితో ముగిద్దాము. ఈ సెషన్ కూడా మళ్ళీ ఎండ్ అయిపోవచ్చేమో. కాబట్టి ఈ రోజున ఈ పునరుత్థానం అనే సందేశాన్ని మరి మనం విన్నామండి. టీచింగ్ ఆన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన ఇంటికి పునాది ఎలాగో మన ఈ సువార్తకు పునాది ఎలాంటిది. క్రైస్తవ్యానికి, క్రిస్టియానిటీకి ఫౌండేషనే ఈ రిజరక్షన్. బైబిల్కి పునాదే యేసయ్య పునరుత్థానం. ఇది లేకపోతే, పునాది లేకపోతే ఎలాగ ఇల్లు ఉండదో అలాగా యేసయ్య పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమైన పౌలు గారు చెప్పారు కదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క పునరుత్థానం శక్తి యొక్క ఆ సందేశం మీద మన దృష్టి నిలుపుదాం. ఇదే మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. ఈ లోకంలో మనకు ఎన్నో రకాల సమస్యలు కలగొచ్చు. అయితే మనకు ఆదరణ కలిగించేది ఏంటండి? నెమ్మదినిచ్చేది ఏంటి? యేసయ్య యొక్క పునరుత్థానమే. ఆయన పునరుత్థానం చెందారు కాబట్టి, అంటే మరణాన్ని గెలిచాడు, ఆయన సమాధిని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, సాతానుని గెలిచాడు, శరీరాన్ని కూడా గెలిచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నాకు విజయాన్ని ఇవ్వగలడు అని మనం విశ్వసించాలండి. అది ముగింపులో మీ అందరితో చెప్పే మాటలు ఏంటంటే, పునరుత్థానం గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి, విన్నాం కాబట్టి, ప్రభువా మరి నా జీవితంలో కూడా అన్నిటిపైన కూడా గొప్ప విజయాన్ని దయచేయి తండ్రి అని మనం ఈరోజు ప్రార్థన చేయాలి. ఎలాగైతే ఆయన సమాధిని గెలిచి, సాతానుని గెలిచి, లోకాన్ని గెలిచి, శరీరాన్ని గెలిచి, పాపాన్ని గెలిచి లేచి, రైట్, ఆయన అందరికీ ప్రత్యక్షమై ఆ యొక్క గొప్ప సందేశాన్ని, సువార్తను ప్రకటించారో, అలాగే యేసయ్య మనకు కూడా ఈ లోకముపై, సాతానుపై, పాపముపై, మరి లోకాశలపై, శరీరముపై, శరీరేచ్ఛలపై మనకు కూడా గొప్ప విక్టరీ, విజయాన్ని ప్రభు ఇవ్వగలడు. ఎవరు ఇవ్వగలరు? పునరుత్థానము చెందిన యేసయ్య మనకు ఇవ్వగలరు. అది మనం నమ్మాలండి. అది నమ్మితే తప్పకుండా మన జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాదం, విజయాన్ని మనం కూడా పొందుకుంటాం. పౌలు గారు అదే చెప్పారు. ఫిలిప్పీ 3:10 మీరు చదివారు కదా ఆల్రెడీ. నేను ఆ పునరుత్థానపు శక్తిని ఎరగాలని, నేను ఆ శక్తిని పొందుకోవాలని ఇక వెనకొను అన్ని మరిచి ఇక ముందుకే వెళ్తూ ఉన్నాను. ఇక ఈ లోకంలో అన్ని కూడా ఇంకా నష్టంగా, పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు కావలసిందల్లా ఒకటే, యేసయ్య పునరుత్థానపు శక్తి నాకు కావాలి. మరి ఆ పునరుత్థానపు శక్తి మనకి ఇప్పుడు అందుబాటులో ఉందండి. ఇట్ ఈస్ అవైలబుల్ టు అస్ నౌ. ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, ద డివైన్ పవర్, పరలోకపు శక్తి, దైవిక శక్తి, ఆత్మీయ శక్తి, యేసయ్య శక్తి ఇప్పుడు మనకు ఆయన అందుబాటులో ఉంచాడు. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆ శక్తి ఆయన మనకు ఇస్తారు. ఆ శక్తిని మనం పొందుకుని ఏం చేయగలము? ఈ లోకంలో యేసు కొరకు సాక్షులుగా మనం జీవించగలం. ఈ లోకంలో ప్రతి పాపాన్ని, ప్రతి శోధనను మనం జయించగలం. ఈ లోకంలో యేసయ్య కొరకు మరి మనము పరిశుద్ధులుగా జీవించి ఆయన నామానికి ఘనతను తీసుకుని వచ్చి ఆయన రాజ్యాన్ని ఇక్కడ మరి మనం కట్టగలం. పునరుత్థానపు శక్తిలో అంత గొప్ప శక్తి ఉందండి. కాబట్టి దాన్ని కోరుకుందాం. యేసయ్య మనకు అటువంటి పునరుత్థానపు శక్తిని ఈరోజు దయచేయాలని ఈరోజు మరి మనందరూ కూడా మరి మనము ప్రార్థన చేయాలి. మరి టైం అయిపోతుంది కాబట్టి మరి నేనే మీలో ఉన్న కొంతమంది ప్రార్థన చేద్దామని అడగాలనుకున్నాను. కానీ మరి సెషన్ కూడా ఎండ్ అవుతుంది, 10 minutes లో ఎండ్ అవుతుంది. నాకు మెసేజ్ కూడా ఇప్పుడే వచ్చింది. కాబట్టి నేనే ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మరి నేను ముగిస్తాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ రోజున ఈ యొక్క పునరుత్థానము అనే అంశాన్ని గురించి అధ్యయనించడానికి మీరు కృప చూపించినందుకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మరి మీరు లేఖనముల ప్రకారం దేవుని చిత్తము నెరవేర్చుట కొరకై అయ్యా మరి మరణాన్ని గెలిచారు. సాతాను మీద, మరణము మీద, లోకము మీద, సమాధి మీద, పాపం మీద, శరీరం మీద గొప్ప విజయాన్ని పొందుకొని తిరిగి లేచిన స్తోత్రాలు. ఇప్పుడు అదే పునరుత్థానపు శక్తిని మాకు ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ఎవరైతే ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నారో నాయన, ప్రతి ఒక్కరికి అటువంటి పునరుత్థానపు శక్తిని మీరు అనుగ్రహించి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఎవరెవరు ఎటువంటి
పరిస్థితిలో ఉన్నారు ప్రభా, మరి బాధలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు తండ్రి, వ్యక్తిగత కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నవారు, నలిగిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మరి బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము. వారందరి మీదకి పునరుత్థానపు శక్తి ఇప్పుడే దిగి వచ్చునుగా అంటూ ప్రార్థన చేస్తున్నాం. ఆ పునరుత్థానపు శక్తే వారిని ఆదరించునుగాక, వారిని బలపరచునుగాక. అయ్యా తండ్రి, వారికి గొప్ప నెమ్మది సమాధానము కలుగ చేయనుగాక. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి అది విడుదల అనుగ్రహించునుగాక. గొప్ప ఆత్మీయ స్వేచ్ఛ కలుగునుగాక అంటూ ప్రార్థన చేస్తున్నాం. దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఆ బిడ్డల మీదకి వచ్చునుగాక అంటూ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు విధించి ఆశీర్వదించండి. మరి యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనే ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరు గురించి ఆశీర్వదించండి. అయ్యా మరి ప్రతి గురువారము ఇలాగ ఆన్లైన్లో ప్రభావ మరి యొక్క బైబిల్ స్టడీ అలాగే ప్రార్థన కూడా జరుగుతుంది నాయన. మరి తండ్రి, ఒకరి యొక్క ప్రార్థన అవసరాలతో పంచుకుంటూ ఉండగా అయ్యా మరి మీరే మా అందరూ మేము చేస్తున్న ప్రార్థనలు కానీ మీరు ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క వాక్య ధ్యానం మా ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, మాకు ఆత్మీయ బలాన్ని అనుగ్రహించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమకంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ యొక్క టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఆ టెక్స్ట్ మెసేజ్ చూసుకుని దాని ప్రకారంగా మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఎవరికైనా ఈ సందేశం కావాలనుకుంటే, ఈరోజు విన్న ఈ యొక్క బైబిల్ స్టడీ కావాలనుకుంటే కూడా మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. వాళ్ళకు మాత్రమే అది పంపించడం జరుగుతుంది, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో. అలాగే ప్రతి గురువారం ఆన్లైన్లో జరుగుతుండగా మరి మీరు పార్టిసిపేట్ చేయండి. ప్రార్థన పూర్వకంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించినట్లు, ఆత్మీయ జీవితాన్ని బలపరిచినట్లు, ఈ అంత్యకాలం ప్రభు కొరకు మనందరూ సాక్షులుగా జీవించడం కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడాలని ప్రార్థన పూర్వకంగా చేస్తున్నామండి. కాబట్టి మా గురించి కూడా ప్రార్థించండి. పరిచయం గురించి, మేము చేసే పరిచయం గురించి కూడా ప్రార్థించండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా పరిచయం చేయండి. ఈ లింక్స్ మీరు వాళ్ళకు పంపించవచ్చు. మీకు తెలిసిన వారు, ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారు, వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రార్థనలు బలపడాలనుకున్న వారు కూడా పంపించండి. తప్పకుండా దీవెనకరంగా ఉంటుందని మేమైతే నమ్ముతున్నాం. రైట్. సో మరి నేను ఇంతటితో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నెక్స్ట్ వచ్చే వారం అందరూ కూడా ఇలాగే కలుసుకొని దేవునికి వాక్యం ధ్యానం చేసి ప్రార్థన చేద్దాం. దేవుని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.